రాజ్యాంగం పవన్ కళ్యాణ్ గారికి కల్పించినటువంటి ప్రాథమిక హక్కు, అది హరించేటువంటి అవకాశం ఎవరికి లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి డెసిషన్ ఒకటి, రేవంత్ రెడ్డి గారి ఆ రిక్వెస్ట్ ఒకటి తీసుకుని ఒప్పుకున్నారో, మేము ఆ రోజు ఆంధ్ర మా జాగీర్, తిరుపతి మా జాగీర్ అని అనలేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అవకాశాలు ఇచ్చారు. సో అట్లాగే రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలనేదే కూటమి ఉద్దేశం. డెఫినెట్లీ దానికి కావాల్సినటువంటి సఖ్యత మేము అందిస్తామని అయితే చెప్తా ఉన్నాను వర్మ గారు. సార్, ముందుగా మీకు 99 టీవీకి యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా నమస్కారాలు. ఫస్ట్, మనము కుటుంబంగా ఉన్నటువంటి రాష్ట్రం ఎన్నో ఉడిదుడుకులతో విడిపోయింది. విడిపోయిన తర్వాత మనం అందరం కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ సఖ్యంగా ఇద్దరు బిడ్డలు, ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలలాగా ఉండేటువంటి పరిస్థితి మన రాష్ట్రాల్లో రావాలనేటువంటిది మా కోరిక. ఇటువంటి కోరికతో మేము ఆలోచిస్తూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవంగా యావత్ తెలంగాణ బిడ్డలకు, యావత్ తెలంగాణ రావడానికి అహర్నిశలు పనిచేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి త్యాగధనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక్కటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం అనేటువంటిది ఖచ్చితంగా ఎవరు కానీ అబ్జెక్షన్ చెప్పడానికి వీలు లేనటువంటి ఒక సామాజిక స్మృతి. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనైనా కానీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే భారతదేశం లోపల ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే అక్కడ పోయి ఒక ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అనేటువంటిది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన బాధ్యతే. ఇది మీ జాగీరా నా జాగీరా అనేటువంటిది ఎవ్వరు అనడానికి వీల్లేదు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మీ జాగీరా అంటున్నాడు, ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీ జాగీరా అంటున్నారు. ఏడు జాగీరు లేవు సార్. రేపు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆయన డిప్యూటీ సీఎం ఒక 4 కార్లు వెనకాల ఒక 10 పోలీసు సెక్యూరిటీలో వెళ్తూ ఉంటారు. పొన్నం ప్రభాకర్ గారు మినిస్టరు, ఆయనకు ఒక కాన్వాయి, ఒక 4 సెక్యూరిటీలు ఎక్కడికి పోయినా, ఆంధ్రాలోకి పోయి ఎక్కడికి పోని ఆయనకు సెక్యూరిటీ ఉంటుంది. కానీ మాలాంటి అనామకులు బిడ్డలకే తెలంగాణకు వస్తే తెలంగాణ వదులు కొడతారు, తెలంగాణ వదులుని ఆంధ్రాకు వస్తే ఆంధ్రాలో కొడతారు. ఇక్కడ జరిగింది ఏంది? వీళ్ళిద్దరూ అసలు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్రాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి అసలు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళిద్దరూ? అసలు ఈ వాదన ఏంటి? ఇప్పుడు వచ్చినటువంటి ఈ విధానం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కానీ అటు కాంగ్రెస్ కానీ వచ్చినటువంటి లాభం ఏంటి? ఇప్పుడు ఏమైనా రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? రాజకీయాలు చేయాలనుకుంటే నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజల్లోకి వెళ్ళండి. తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజల్లోకి వెళ్ళండి. తెలంగాణని బిడ్డలు ఆదరిస్తారు. అదేవిధంగా ఆంధ్రాలోకి రండి, మేము ఆదరిస్తాం. అంతేగాని ఇవంతా కూడా ప్రజల మధ్య 5 విషయాలు లేకపోతే ఇప్పుడు సోదరులు మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ కూడా ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అంతా కూడా ఆంధ్ర వాళ్ళు కదా, లేకుంటే సీఎం అల్లుడు ఆంధ్ర వాళ్ళు కదా, పంపించండి, వెళ్ళగొట్టండి అని చెప్పని. అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి విద్వేషాలకి తావొస్తుందంటే, మీరు ఆంధ్ర వాడు ఇక్కడ ఉండకూడదు, తెలంగాణ కూడా అక్కడ ఉండకూడదు అంటున్నాం. మన ఇద్దరం ఒక తల్లికి పుట్టిన, ఒక రక్తానికి పుట్టినటువంటి బిడ్డలం మనం. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒక తల్లికి ఒక రక్తం, ఒక పేరు తెంచి పుట్టిన బిడ్డలుగా భావించి మనం అందరం కూడా సమన్వయంతో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారికి నేను సూచిస్తున్నాను సార్, నేను ఒక పార్టీ ఇది కాకుండా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాలా, 2 రాష్ట్రాల్లో ఉండే ప్రజలు సమన్వయంతో ఉండాలా. ఇప్పుడు ఇక్కడ మా మామ ఉన్నాడు, మా అత్త ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండాలంటే కష్టం. ఫస్ట్ ఈ యొక్క రాజకీయంగా కానీ, ఈ భౌగోళికంగా కానీ మొత్తం ఒక రాష్ట్రం యొక్క పరిస్థితులంతా కూడా ఒకటిగా ఉండాలి. నీళ్లు పంచుకోవాలి, ఉద్యోగాలు పంచుకోవాలి, ఆస్తులు పంచుకోవాలి, అదేవిధంగా మనం మనసులు పంచుకుంటేనే ఈ రాష్ట్రాలన్నీ కూడా ముందుకు పోతాయి. ఇప్పుడు తెలంగాణ యొక్క సహాయం లేకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోగలదా? అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క సహాయం లేకుంటే తెలంగాణ ముందుకు పోగలదా? 2 రాష్ట్రాలు కలిసికట్టకపోతే కేంద్రంలో ఎంత బలం ఉంటుంది? మనం అందరం కూడా కలిసికట్టకపోతే కేంద్రానికి, తెలుగు భాషకి, తెలుగులో ఉన్నటువంటి తెలుగు బిడ్డలకి ఎంతమందికి ఆదాయం వస్తుంది? ఇవన్నీ వదిలేసి ఈరోజు రెచ్చగొట్టుకుంటే ధోరణిలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేటువంటిది దారుణం. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఏదో మాట్లాడినారు, ఏదో చెట్లు ఎండిపోయాయని, కొబ్బరి చెట్లు ఎండిపోయాయని శంకరగుప్తం పోయి మాట్లాడినారు. దాన్ని కూడా ఈరోజు తీసుకొని మాట్లాడడం అనేటువంటిది ఏదో ఆవేశంగా ఆయన మాట్లాడాడు. ఒక నిమిషం సార్, ఆవేశంగా మాట్లాడాడు. దాన్ని తెలంగాణ ప్రజలు కూడా ఎక్స్క్యూజ్ చేసి ఏదైనా తప్పులుంటే మన్నించి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావాన్ని విడిపోకుండా ఒకటిగా ఉండాలనేటువంటిది నా వాదన. అదేవిధంగా సార్, పవన్ కళ్యాణ్ గారికి నేను చూపిస్తున్నాను సార్, రేవంత్ రెడ్డి గారు చాలా చాలా క్లోజ్. నాకు రేవంత్ రెడ్డి గారు చాలా ఇష్టం అంటున్నారు. వెరీ గుడ్, మంచిది. ఒక ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మంచిదైతే. ఇదే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆపాను అంటున్నాడు.
అది మీరు స్టార్ట్ చేయించండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీతో సన్నిహితంగా ఉన్నారు, మీరు మంచోళ్ళు కాబట్టి, మీతో మంచి నడవడికలో ఉన్నారు కాబట్టి పని చేయించండి. ఇంకోటి చెప్తున్నాడు, 11 రోజులు నేను ఏ విధంగా అయితే నిద్రాహారాలు మానేశాను, రాష్ట్రం విడిపోయిన దానికి నేను మానలేదు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అనైతికంగా విడగొట్టింది అంటున్నారు. సరే, అనైతికంగా విడగొట్టింది, ఓకే రైట్, నేను ఒప్పుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ అనైతికంగా విడగొట్టింది. ఈ రోజు ఉన్నటువంటి బీజేపీలో మీరు భాగస్వామ్యంగా ఉన్నారు. బీజేపీకి మీకు మోడీ గారికి ఎంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏంటి అని చెప్పి మీరు ముందుకు తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసిన బాధ్యత మీరు వదిలేసి ఈరోజు తెలంగాణలో వచ్చి ఈ విధంగా రెచ్చగొట్టడం, తెలంగాణ వాదులని ఈ విధంగా ముందుకు తీసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. నేను చేస్తున్నాను. ఇప్పుడే గొడవలు అవును, రెచ్చగొట్ట కార్తీక్ గారు నేను చెప్తున్నాను, నేను చెప్తున్నది ఎక్కడ నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు సమయం సందర్భాన్ని ఏ పార్టీ అయినా సరే అదే సార్ చెప్పేది, అదే నేను చెప్పేది వద్దు అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అదే నేను చెప్పేది వినండి సార్, నన్ను మాట్లాడండి. మీరు మాట్లాడలేదు సేపు నేను మాట్లాడలేదు. నేను ఇప్పుడు రాజకీయంగా మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ పాలిటిక్స్. అదే చెప్పేది నేను మాట్లాడాను. ప్రాంతాన్ని సామాజిక ఒకటి సార్, ఇదే విధంగా